నిన్నటి నుండి ఎడతెరిపిలేని ర్యాంపేజ్తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అడ్వాన్స్ టికెట్ సేల్స్లో శివతాండవం ఆడుతూ ఉండగా యాంటీ ఫ్యాన్స్కు మతులు పోతున్నాయి. సినీ ఇండస్ట్రీకి మొగుడు వాడు వీడు కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారే అనే విషయం యాంటీ ఫ్యాన్స్కు క్రిస్టల్ క్లియర్గా అర్థం అయింది. దానితో వాళ్ళు ఏం చేయాలో పాలుపోక గేమ్ చేంజర్ను డీమీన్ చేయడానికి ఫేక్ ప్రోపగాండా మొదలుపెట్టారు. ఈ ఫేక్ ప్రోపగాండా పచ్చి అబద్ధాలతో నిండి ఉంటుందన్నమాట. అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా స్మార్ట్గా ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్ ఫేక్ ప్రోపగాండా మొదలుపెట్టిన వెంటనే ఇమీడియట్గా క్షణం ఆలస్యం చేయకుండా పచ్చి నిజాలతో యాంటీ ఫ్యాన్స్ పరువు తీసి పడేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. ఇక్కడ ఒక యాంటీ ఫ్యాన్ అంటాడు కదా, గేమ్ చేంజర్ మాచర్ల డే 1 షోస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 16 to 14. అరే కొంచెం షోస్ అయినా స్టార్ట్ అవనివ్వండ్రా అని ట్రోల్ చేశాడు. వీడి భావం ఏమిటంటే గేమ్ చేంజర్కు జనాలు లేక 16 షోల నుండి 14 షోలకు కుదించారని. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వెల్లడించిన వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. మాచర్ల శ్రీనివాస మహల్లో 7 షోలు ఉన్నాయి. రామా టాకీస్లో 5 షోలు, మొత్తం 12 షోలు కనబడుతున్నాయి. ఇకపోతే మాచర్ల శ్రీ వెంకటేశ్వర థియేటర్కు 7 షోలు కేటాయించారు. వెరసి మొత్తం 19 షోస్ ప్లాన్ చేశారు. అంటే మాచర్లలో గేమ్ చేంజర్ షోలు 16 నుండి 14కు తగ్గడం కాదు, 16 నుండి 19కి పెరిగాయి. ఇక యాంటీ ఫ్యాన్స్ మరొక ట్వీట్ను పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 528 ప్లస్ 1 AM షోస్, ఒక్క షో కూడా ఆన్లైన్లో పెట్టకుండా 1500 to 500 రూపాయల ఫ్లాట్ రేట్స్తో థియేటర్స్ దగ్గర మాస్ జాతర చేసిన మాస్ మొనగాడు తారక్. ఈ యాంటీ ఫ్యాన్ అసలు సిసల బాధ ఏమిటంటే ఆన్లైన్లో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ద్వారా 1 AM షోలకు జరుగుతున్న ర్యాంపేజ్ గతంలో ఏ హీరో చిత్రానికి కూడా జరగలేదు. అది పుష్ప 2, దేవర ఏ చిత్రమైనా సరే. దేవరకు 1 AM షో ఒక్కడి కూడా పెట్టలేదని అన్నాడు కదా, వెంటనే కౌంటర్ పడింది. ఇలా చూడండి, సుదర్శన్ 35mm 1 AM షో వేశారు. చాలా తక్కువ 1 AM షోస్ మాత్రమే దేవరకి వేశారు. ఎందుకంటే ఎక్కువ షోస్ వేస్తే తగినంత మంది జనాలు ఉండరనే ఉద్దేశంతో మాత్రమే. ఇక యాంటీ ఫ్యాన్స్ చెప్పినట్లు కాకుండా ఆఫ్లైన్లో దేవరకు జస్ట్ 1 AM షోస్ 10-20 తెలుగు రాష్ట్రాల్లో వేశారనేది ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఏదేమైనా యాంటీ ఫ్యాన్స్ రిలీజ్కు ముందే ఇంతగా బెంబేలెత్తిపోతున్నారంటే రేపు బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే వారి పరిస్థితి వర్ణనాతీతం.